హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎట్టకేలకి కూటమి ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం కావడంతో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిన్నటి నుంచి ఈ సూపర్ 6 పథకాల్లో కొత్త పథకాలనైతే అమలు చేస్తూ ఉందన్నమాట. అయితే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరెక్ట్‌గా ఈ తేదీ నుంచి ఈ నెలాఖరు లోపల ఎన్ని పథకాలైనటువంటివైతే కొత్త పథకాలు విడుదల కాబోతున్నాయి. ఓకేనా? ఏ తేదీన ఏ పథకంను విడుదల చేయబోతున్నారు, వాటికి ఎవరెవరు అర్హులైతే అవుతారు, ఎవరెవరు అనర్హులైతే అవుతారు. ఓకేనా? సో వాటికి కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే ఎలా అప్లై చేసుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్స్ అనేటువంటివి అవసరమవుతాయి, వాటి ద్వారా లబ్ధిదారులకు ఏమేమి చేకూరుతుంది, ఈ విధంగా మీకు క్లియర్గా 1 బై 1 అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. మీరందరూ కూడా మొట్టమొదటిగా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో ఎండ్ వరకు చూసి వీడియోకు లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చారో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకునేసండి. టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయితే అయిపోండి. మీకు ఈజీ కంటెంట్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వచ్చేద్దాము. సో ఎట్టికెళ్ళకి మనకు ఈ జూన్ నెలలో కొత్త పథకాలు అనేటువంటివి అయితే అమల్లోకి అయితే వచ్చేస్తూ ఉన్నాయన్నమాట, ఒకదాని తర్వాత ఒకటి. నిన్నటి రోజున మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటూ ఉంటే అంతమంది విద్యార్థుల యొక్క ఖాతాలకైతే నగదైతే జమ చేయడం అయితే జరిగిందనమాట. సో బట్ నేనైతే స్టార్ట్ చేశారు, ఇంకా కూడా చాలామంది వరకు అయితే పడలేదు నిధులు అనేటువంటివి. సో టైం అయితే పడుతుంది. దీనికి సంబంధించిన ఈ యొక్క టైం లైన్స్ అయితే ఎట్లా ఉన్నాయో మీకైతే చూపిస్తాను. ఎప్పటి నుంచి ఎప్పటి లోపల ఎవరెవరికి పడతాయి, ఏ తేదీ వరకు అయితే ఈ నిధులు అనేటువంటివి అయితే పడుతూ ఉంటాయి, ఆ వివరాల గురించి. బట్ పడినటువంటి వాళ్ళు ఈ విధంగా కమెంట్ చేసి అయితే తెలియచేశారనమాట. చూడొచ్చు, మాకు మనీ అయితే పడినాయి. గుంటూరు డిస్టిక్లో ఒక సబ్స్క్రైబర్ అయితే కమెంట్ అయితే చేసి తెలియచేశారు. అదేవిధంగా ఇక్కడ కూడా చూడొచ్చు, మాకు డబ్బులు అనేటువంటిది అయితే పడ్డాయి, నెల్లూరు డిస్టిక్ మాది అని ఈ విధంగా అయితే కమెంట్ చేసి అయితే తెలియచేశారనమాట. నెక్స్ట్ అలాగే ఇక్కడ కూడా చూడొచ్చు మీరు, నాకు 2 అమ్మాయిలైతే ఉన్నారు. సో వాళ్ళలో ఒకరికి మాత్రమే 13,000 జమ అయింది, మిగిలినటువంటి ఇంకొకరికి జమ కాలేదని అయితే కమెంట్ చేశారనమాట. సో ఈ విధంగా చాలామంది కూడా చేశారనమాట. మాకు ఫ్యామిలీలో ఒక 2-3 ఉన్నారు, బట్ ఒకరికే పడిందని. ఇన్ కేస్ వాళ్ళకి ఏమన్నా రిమార్క్స్ ఉందా లేదా అని చెక్ చేసుకోండి ఒకసారి. లేదు అనుకుంటే వెయిట్ చేయండి, అందరికీ ఒక్కసారి అయితే జమ కాదు కాబట్టి. సో వాళ్ళు ఒక ఫ్యామిలీలో ఇంత పర్సన్స్ ఇంతమంది అయితే పర్సన్స్ ఉన్నారు, అట్లయితే కౌంట్ చేసుకుని అయితే విడుదల చేయరు కదా. సో అందరికీ ఒకేసారి అయితే జమ చేస్తారనమాట. కొంతమందికి త్వరగా పడవచ్చు, కొంతమందికి లేట్గా అయితే పడవచ్చు. ఓకేనా? సో మీరైతే వెయిట్ చేయండి, కన్ఫామ్గా అయితే పడుతుంది. మీకు అన్నీ కరెక్ట్గా ప్రాపర్గా ఉన్నట్లయితే ఒకసారి పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోండి. పేమెంట్ స్టేటస్ ఎట్లా చెక్ చేసుకోవాలో నేను ప్రీవియస్ వీడియోస్లో పెట్టున్నాను. మధ్యాహ్నం ఒక వీడియో అయితే పెట్టానమాట. మీ వాట్సాప్లోనే స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో దానికి లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి వెళ్ళి చూడండి ఆ వీడియోని కావాలనుకుంటే. ఈ విధంగా అయితే డబ్బులు అనేటువంటివి అయితే పడుతూ ఉన్నాయండి. సో మీకు ఇప్పుడైతే టైం లైన్స్ చూపిస్తాను. ఇక్కడ స్క్రీన్ మీద కనుక చూసుకున్నట్లయితే 54,94,703 మంది విద్యార్థులకు నగదైతే నిన్నటి రోజున జమ చేశారనమాట. అర్హులు అనర్హులు జాబితాల ప్రదర్శన అయితే నిన్నటి రోజునే సచివాలయాల్లో అయితే పెట్టడం జరిగింది. మీరు ఇన్ కేస్ కావాలనుకుంటే అక్కడికి వెళ్ళి అయితే చెక్ చేసుకోవచ్చు. దాని తర్వాత సచివాలయాల ద్వారా అభ్యంతరాలు వినతుల స్వీకరణ అయితే జూన్ 12 నుంచి 20వ తారీఖు వరకు అయితే జరుగుతుందన్నమాట. ఇక సప్లిమెంటరీ అర్హుల జాబితా రూపకల్పన వచ్చేసి జూన్ 21 నుంచి 28వ తారీఖు వరకు అయితే జరుగుతుంది. దాని తర్వాత 1వ తరగతి నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థుల జాబితా ప్రదర్శన వచ్చి జూన్ 30వ తారీఖు వరకు అయితే జరుగుతుంది. మిగిలినటువంటి అర్హులకు నగదు వచ్చి మనకు జూలై 5న అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా? ఈ విధంగా అయితే మనకు షెడ్యూల్స్ అయితే ఉన్నాయి. సో మీరందరూ కూడా స్టేటస్ అయితే చెక్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో స్టేటస్ చెక్ చేసుకున్నాకైతే దాంట్లో ఏం చూపిస్తుంది అయితే మీరైతే కామెంట్ చేసి తెలియచేయండి. సో లేదు అనుకుంటే నేను స్క్రీన్ మీద అయితే నా మెయిల్ ఐడి అయితే మెన్షన్ చేస్తానన్నమాట. మీకు ఈ విధంగా పేమెంట్ పడినట్టు మెసేజ్ కనుక వచ్చినట్లయితే మెయిల్ ఐడికి అయితే సెండ్ చేయండి దయచేసి. అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను, అందుకొరకైతే అడుగుతూ ఉన్నాను. ఓకేనా? ఇలా చాలామందికి అయితే వచ్చి ఉంటాయి అన్నమాట, అమౌంట్ క్రెడిట్ అయినట్లు. సో ఒకసారి జాగ్రత్తగా అయితే అబ్జర్వ్ చేసి సెండ్ చేయండి అందరూ కూడా. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగచ్చు, దీంట్లో నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇక స్టేటస్ అయితే చూడొచ్చండి. మన వాట్సాప్ గవర్నెన్స్ అయితే ఉంది కదా, వాట్సాప్ గవర్నెన్స్లోనూ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా అయితే ఆప్షన్స్లోకి వెళ్ళి తల్లికి వందనం ఆప్షన్ అయితే ఎంచుకున్నాక తల్లికి వందనం స్థితి అయితే ఉంటుంది, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకొని తల్లి యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకొని సో వాళ్ళకి సెండ్ చేసినట్లయితే సో వాళ్ళు మీకు రిటర్న్ అయితే ఒక మెసేజ్ అయితే పంపిస్తారనమాట.
సో ప్రెజెంట్ అయితే నేను చూపించలేదు కాబట్టి మీకైతే ఇక్కడ కనిపించదు. సో మీరు ఒకసారి చెక్ చేసుకున్నాక ఏం కనిపిస్తుందో కూడా కామెంట్లు అయితే అడగండి. ఇది మనకు ఒకటో పథకం అయితే ఇది కంటిన్యూగా రన్నింగ్ అవుతుంది, అంటే పడుతూ ఉందన్నమాట. ఇంకా నెక్స్ట్ ఇంకొక పథకం వచ్చేసి కొత్త పెన్షన్లు ఇస్తామనేది చెప్పారనమాట 12వ తారీఖున, అంటే నిన్నటి రోజున. సో చాలామంది కూడా ఎదురు చూస్తున్నారు దీనికోసం. బట్ ఏంటంటే కొన్ని అనివార్య కారణాల వల్ల ఒకవేళ మనకు సరైనటువంటి సమయం లేక ఈ పథకానికి సంబంధించి షెడ్యూల్ని అయితే మార్పు చేశారనమాట. అంటే నిన్నటి రోజున ఇవ్వలేదు ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన. కొత్త పెన్షన్స్ అంటే మీకు చెప్పాలి, అది కూడా కొత్త పెన్షన్స్ అంటే ఈ యొక్క స్పౌస్ పెన్షన్స్ అనమాట. స్పౌస్ పెన్షన్స్కి ఇచ్చేటువంటి వితంతు పెన్షన్స్. బట్ ఏంటంటే వీటికి ఏంటంటే ఆల్రెడీ కూడా అఫిషియల్గా అనౌన్స్ కూడా చేశారు, జీవో అయితే పాస్ చేశారనమాట. బట్ మనకు నగదైతే పంపిణీ చేయలేదు. ఎందుకంటే నిన్నటి రోజున ఈ కార్యక్రమాన్ని అయితే ఇచ్చారనమాట, స్టార్ట్ చేశారు తల్లికి వందనం పథకాన్ని. ఓకేనా. సో దీనికి సంబంధించి ముందు రోజుల్లో కూడా ఒక కొత్త డేట్ అయితే ఖరారు చేస్తారనమాట. సో మీకు అందరికీ కూడా ఎప్పటికప్పుడైతే అప్డేట్స్ అయితే చేస్తూ ఉంటాను ఈ యొక్క వితంతు పెన్షన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇక ఇంకొక పథకం వచ్చేసి మనకు అందరికీ ఇల్లు పథకం అండి. ఈ యొక్క అందరికీ ఇల్లు పథకం కింద మనకు జూన్ 12వ తారీఖున 3 లక్షల ఇళ్ళనైతే పంపిణీ చేస్తామని అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారనమాట. బట్ ఏంటంటే అప్పటి లోపల అట్లీస్ట్ కంప్లీట్ అయినటువంటి ఇళ్ళనైతే ఒకవేళ కంప్లీట్ అయినట్లయితే ఒక 2 లక్షల వరకు అయితే కంప్లీట్ అయినాయన్నమాట. సో వాటినైనా పంపిణీ చేస్తామని అయితే చెప్పారనమాట. బట్ ఏంటంటే మనకేమి కూడా పంపిణీ చేయలేదు. చాలామంది కూడా ఈ కొత్త ఇళ్ళ కోసం అయితే ఎదురు చూస్తున్నారనమాట. సో మనకు దీన్ని నిన్నటి రోజున అయితే స్టార్ట్ చేయలేదు కాబట్టి మరలా ఒక కొత్త డేట్ అయితే దీనికి ఫిక్స్ చేస్తారు. ఫస్ట్ వచ్చేసి అబ్స్ట్రాక్ట్ రిలీజ్ చేస్తారనమాట. ఆ అబ్స్ట్రాక్ట్స్ బేస్ చేసుకొని ఈ పథకం నిధులైనటువంటివి అయితే అర్హుల లిస్టు జాబితా ప్రకారం అర్హులైనటువంటి వాళ్ళ చేతికి తాళం చెవులు అయితే ఇస్తారనమాట, మహిళల చేతికి. ఓకేనా. ఈ కొత్త ఇంటికి సంబంధించేసి సో ఓవరాల్గా మనకు 2 లక్షల పైగానే ఇల్లు అనేటువంటిది పూర్తి అయి ఉన్నాయి నిర్మాణాలు. సో మిగతాడు వచ్చేసి కొన్ని నిర్మాణ దశలు అయితే ఉన్నాయి. సో వీటన్నిటి కంప్లీట్ అయ్యాక ఖచ్చితంగా కూడా అందరికైతే పంపిణీ చేస్తారండి. మీకు ఎప్పటికప్పుడైతే దీనికి సంబంధించిన అప్డేట్స్ కూడా ఇస్తాను. ఈ ఇల్లు అంటే PMAY 1.0 కింద ఎవరైతే అప్లై చేసుకున్నారో వాటి కింద అప్లై చేసుకునేటువంటి వాళ్ళకి, అదేవిధంగా మనకు గత ప్రభుత్వంలో ఎవరైనా అప్లై చేసుకొని తీసుకోకుండా ఉన్నట్లయితే అటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఇస్తారనమాట ఇవి. అంతేకాని ఇప్పుడు ప్రభుత్వం ఇస్తానన్నటువంటి 2-3 సెంట్ల ఇంటి స్థలాలకు సంబంధించినటువంటి ఇంకా మనకి ఎటువంటి అప్డేట్ అయితే లేదు. ఇక నెక్స్ట్ ఇంకొక పథకం వచ్చేసి రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పథకం అండి. ఈ అన్నదాత సుఖీభవ పథకం అయితే డేట్ అయితే ఫిక్స్ చేస్తున్నారు. ఈ నెల 20వ తారీఖునైతే రైతుల ఖాతాల్లోకి ఈ అన్నదాత సుఖీభవ పథకం 7,000, PM కిసాన్ 2,000, మొత్తంగా 7,000 రూపాయలు అయితే ఖాతాలకి అయితే జమ అవుతాయి అన్నమాట. దీనికి సంబంధించి స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు మీరు ఆన్లైన్లో, అప్రూవల్ ఉందా లేదా అని. సో దీని మీద అయితే నేను ఒక వీడియో చేయాలి, రేపటి రోజునైతే చేస్తాను. ఖచ్చితంగా ఛానల్ అయితే అప్లోడ్ పెడతాను. మీరు ఆ యొక్క వీడియోలో చూసి అప్రూవల్ అయిందా లేదని స్టేటస్లో చెక్ చేసుకోవచ్చు. ఇక దీనికి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే ఉందండి. ఎవరైతే రైతులందరూ ఉన్నారో అన్నదాత సుఖీభవ పథకం PM కిసాన్ పొందుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క రైతు సేవా కేంద్రాలు ఏవైతే ఉంటాయో అక్కడికి వెళ్ళి మీ థంబ్ అథెంటికేషన్ వేసి అప్డేట్ అయితే చేయించుకోవాలన్నమాట. ఇది వచ్చేసి మనకు 20వ తేదీ లోపల మీరైతే కంప్లీట్ చేసుకోవాలి. దాని తర్వాతనే మీ నేమ్ అయితే లిస్టులోకి వస్తుంది. లిస్టులోకి వచ్చిన తర్వాత మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం అయితే విడుదలవుతుంది. దీని కింద 7,000 రూపాయలు అయితే నిధులు జమ అవుతాయి అన్నమాట, లేదంటే జమ కావు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం అయితే గమనించి మీరైతే ఈ రైతు సేవా కేంద్రం దగ్గరికి వెళ్ళి మీ డీటెయిల్స్ చెప్పినట్లయితే వాళ్ళైతే మీ దగ్గర ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ అయితే తీసుకుంటారు. ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ తీసుకొని అప్డేట్ అయితే చేస్తారనమాట. సో కొంచెం దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చైతే ఆ ఆప్షన్ అయితే ఈ యొక్క ప్రాసెస్ని అయితే కంప్లీట్ చేసుకోండి వీలైనంత త్వరగా. లేకంటే మీకు అన్నదాత సుఖీభవ పథకం కింద నిధులు అయితే రావు. ఇంకొకటి వచ్చేసి కొత్త రేషన్ కార్డ్స్ అండి. ఈ కొత్త రేషన్ కార్డ్స్ కూడా మనకు ఈ నెల 25వ తారీఖు పైనుంచి అయితే అర్హులైనటువంటి వాళ్ళకైతే పంపిణీ చేస్తారని అయితే సమాచారం అండి. సో ఎప్పటికప్పుడైతే మన ఛానల్ నుంచి అయితే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. రెగ్యులర్గా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి వీడియోస్ని అయితే ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.